పాతకాలంలో నగరాలు కానీ ఊర్లు కానీ నిర్మించేటప్పుడు దగ్గరలో నది ఉందా లేదా చూసుకొని నిర్మించేవాళ్ళట. ఎందుకు అంటే ఏదన్నా డబ్బుతో కొనుక్కోగలం, నీరు అన్నది డబ్బుతో ఎంతకాలం కొనుక్కోగలం. అందుకని ప్రతిదీ మన పెద్దలే చేసి చూపించారు. అయితే తరాలు మారుతున్నాయి, ఎక్కడెక్కడ కట్టినా నీరు ముందు ఉంటుందా లేదా చూసుకునేవారు. దానికి నాకు ఆదర్శం నాన్నగారే. ఆయన ఎమ్మెల్యే అయిన కొత్తలోనే మందసా మండలానికి కళింగదళ డబ్బా సింగ్ దామోదర్ సాగర్ తీసుకొచ్చి, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పలాస మండలానికి వరహాలగడ్డ, అదేవిధంగా అప్పుడు ఓన్లీ పలాస మాత్రమే నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉండేది, కాశీబుగ్గా ఉండేది కాదు. అలాంటిది అంటే ముందు నీటి వనరులు సమృద్ధిగా ఉంటే ఆ ప్రాంతం కలకల్లాడుతూ ఉంటుందని అమలు చేసి చూపించిన వ్యక్తి నా తండ్రి గౌతు శ్యామసుందర్ శివాజీ గారు. అలాగే ఆయన 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు కొత్తగా వజ్రపుత్తూరు కాశీబుగ్గ ఆయన ఎమ్మెల్యేగా ఆయన ప్రావిన్స్ లోకి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన ఆలోచించింది వీటికి నీటి వనరులు ఎలాగా అని కూడా మళ్ళీ ఆయన అదే ఆలోచించారు. అప్పుడు స్వర్గీయ అప్పయ్య దొర గారు సంకల్పించి ఆగిపోయిన ఆఫ్ షోర్ అన్నది ఆయన దృష్టికి వచ్చింది. ఆఫ్ షోర్ గురించి ఆయన సొంత పార్టీ మీదే ఎలాంటి యుద్ధం చేశారో మీకు తెలుసు. ఎందుకని ఆ మాట అనుకున్నానంటే, పొగిడేస్తే పదవులు వచ్చేస్తాయి అనుకున్న కాలంలో నాకు పదవి వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిపిస్తున్న జనానికి నేను ఈరోజు సొంత పార్టీ పైన యుద్ధం చేసి ఈరోజు నేను తీసుకొస్తానని ఆయన ఆదర్శంగా ముందుకెళ్లారే. అదే ధైర్యం, అదే ఆదర్శం ఈరోజు నాకు ముందుకు నడిపిస్తుంది. ఆయన ఈరోజు చాలా మంది గతంలో ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు నా తండ్రి తల్లి ఒకటే చెప్పి తీసుకొచ్చారు, ఒక మంచి కార్యక్రమానికి వెళ్తున్నాం, ఎవరిని విమర్శ చెయ్యొద్దు, నువ్వు వెళ్ళిన కార్యక్రమాన్ని చెప్పి రామని. అందుకే నేను విమర్శల జోలికి వెళ్ళట్లేదు. అయితే 2 ప్రశ్నలు తర్వాత అడుగుతానండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, 5 సంవత్సరాలు గౌతు కుటుంబం ఏం చేసింది అని మాట్లాడుతున్నారే. అభివృద్ధి అనేది మనం చెప్పుకుంటే కాదు, కళ్ళతో చూసే ప్రజలకి తెలుస్తుంది. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ రోజు మంచినీటి ప్రాజెక్టులు కానీ మంచినీటి వనరులు కానీ గత 30 సంవత్సరాలుగా పలాస కాశీబుగ్గ కానీ సోంపేట మండలం కానీ తీసుకొచ్చింది ఎవరో ప్రజలు చెప్తారు, మేము చెప్పుకోకర్లా. అలాగే ఈరోజు 2024లో మీ అందరూ సహకరించి కరెక్ట్ గా నిన్నటికి సంవత్సరం అయింది. సోదరుడు నవీన్ చెప్పినట్టు ఒక ఆడపిల్లైనా మాకు అండగా ఉంటుంది. గతంలో గౌతు కుటుంబ చరిత్ర చూసాము, శివాజీ గారు లచ్చన గారి పాలన చూసాము. మళ్ళీ మాకు గౌతు కుటుంబం మీద నమ్మకం ఉందని, నా మీద నమ్మకంతో 41,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ పలాస కాశీబుగ్గ ప్రజలందరికీ కూడా నిజంగా రుణపడి ఉన్నాను. ఈ రోజు నేను చేస్తుంది నా బాధ్యత మాత్రమే. ఒక అమ్మాయి మీద 41,000 మెజార్టీ ఇచ్చి నమ్మకంతో పలాస కాశీబుగ్గ పలాస నియోజకవర్గం తాలూకా బాధ్యతను నా చేతిలో పెట్టారు. దాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్టు దేవుడు వరం ఇచ్చిన ఒక్కొక్కసారి పూజారి వరం ఇవ్వడంట. గత సెప్టెంబర్ అక్టోబర్లో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివ్యూ పెట్టారు. ఆ రివ్యూ అర్ధరాత్రి 1 గంట వరకు శ్రీకాకుళంలో సాగింది. పలాస గురించి కావాలంటే మొట్టమొదటి అడిగింది, సార్ ఆఫ్ షోర్ వస్తుంది, ఆఫ్ షోర్ మీద నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, కానీ ఈ 3 నెలలు ఎక్కడికి వెళ్ళినా నా ఆడపిల్లలు ఖాళీ బిందెలతో ఎప్పుడు మున్సిపాలిటీ మీద గతంలో దాడి చేసిన వార్తలే పేపర్లో చూస్తూ వచ్చారు. ఆడపిల్లని ఇంట్లో ఒక్కరోజు మోటార్ పాడైపోతే ఎంత బాధో నాకు తెలుసు. మా పలాస కాశీబుక్కి వాటర్ కావాలి, ఏం చేస్తే వస్తుందమ్మా? ఆఫ్ షోర్ రావడానికి టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎలాగో గ్రామాలకి జేజేఎం మీద ఓన్లీ మండలాలకి పంచాయతీ రాజ్ కింద మీరు RWS వర్క్ చేయిస్తున్నారు, వాటి నుండి